అందరికీ నమస్కారం. ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈయన గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. మన టాలీవుడ్ స్టాండర్డ్స్ని, రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లారు. అండ్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ టాలీవుడ్. బట్ ఆయన కొన్ని మూవీ క్లైమాక్సెస్ నాకు మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించాయి. ఎందుకు ఇట్లా అంటున్నానో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చాను అండ్ ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వీడియోస్ చేస్తూనే ఉంటాను. రాజమౌళి గారిని క్రిటిసైజ్ కాదు. ఆయన గురించి మాట్లాడేంత పెద్దోడినైతే కాదు కానీ యాజ్ ఎ డయాడ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి గారు ఈ క్లైమాక్స్ ఏంట్రా ఇలా అయింది అని అనిపించినవి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా. రాజమౌళి గారు మూవీలో ప్రతి సీన్ అండ్ ప్రతి షాట్ కోసం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి తీస్తారు అండ్ చెక్కుతూనే ఉంటారు ఆ పర్ఫెక్ట్ షాట్ కోసం. బట్ ఆయన కొన్ని మూవీస్లో క్లైమాక్స్ సీక్వెన్సెస్ చూస్తుంటే ఇదేంట్రా ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ వాచింగ్ సమ్ రియలీ గుడ్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్. అలా అనిపించిన క్లైమాక్సెస్ ఏంటో చూసేద్దాం. మగధీర టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఒక గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పటికి చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లో ఒకటి మగధీర. ఇందులో ఉండే ఆ ఫీల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఇట్స్ రియలీ హార్డ్ టు డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. కానీ ఈ మూవీ క్లైమాక్స్ సీన్ చూస్తే చాలా ఇల్లాజికల్ గా ఉంటుంది అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ప్లేస్ అనిపిస్తుంది. ఇది అప్పటికే చాలా హైస్ ఇస్తుంది అండ్ ఒక రేంజ్‌లో ఉంటుంది. బట్ ఈ క్లైమాక్స్ అస్సలు సెట్ కాదు. ఏదో ఫోర్స్డ్‌గా కానిచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సీన్‌ని ఈజీగా ఇంకోలా రాసుండొచ్చు అండ్ ఇంకోలా తీసుండొచ్చు. బట్ ఎందుకలా అవగొట్టేశారనేది మాత్రం ఇప్పటికి నాకు ఒక $1,000,000 క్వెషన్. నెక్స్ట్ 'బాహుబలి 2' ఈ మూవీ గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మన టాలీవుడ్‌లో అన్ని బౌండరీస్ దాటేసి అన్ని రికార్డ్స్ బీట్ చేసి కొత్త రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. కానీ ఈ మూవీ క్లైమాక్స్‌కొచ్చేస్తే చెట్లను వెనక్కి లాగి యాంగ్రీ బర్డ్స్ లాగా షూట్ చేస్తారు ప్యాలెస్ లోపలికెళ్ళడానికి. అది లాజికలేనా? ఫిజికల్లీ పాసిబుల్ అవుతుందా? అలాంటి క్వెషన్స్ పక్కన పెడితే అసలు ఆ మూవీ అంతా ఒక రేంజ్‌లో ఒక ఫీల్‌లో ఉండి ఈ సీన్ చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తది మనకి. అయితే పార్ట్ 1లో కిచ్చా సుదీప్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి అండ్ ఆయనని పార్ట్ 2లో క్లైమాక్స్ వార్ సీక్వెన్స్‌కి యూజ్ చేస్తారని అప్పుడు టాక్ వచ్చింది. బట్ అది ఎందుకు పాసిబుల్ అవ్వలేదు అనేది మాత్రం మనకి తెలీదు. అలానే రాజమౌళి గారు ఈ మూవీకి మల్టిపుల్ క్లైమాక్సెస్ రాసుకున్నారని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. బట్ అవన్నీ కాకుండా స్పెసిఫిక్‌గా ఈ క్లైమాక్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది మాత్రం మనకి తెలీదు. బట్ యాస్ ఎ ఫ్యాన్ ఐ రియలీ ఫెల్ట్ ఈ సీక్వెన్స్ కొంచెం వేరేలాగా తీసుంటే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి 'ట్రిపుల్ ఆర్'. అమ్మో! ఈయన తీసిన సినిమాల పేర్లు చెప్తుంటేనే దడొచ్చేస్తుంది నాకు. ఈ మూవీ ఇండియా వైడ్ కాదు గానీ డైరెక్ట్ హాలీవుడ్‌కే ఎళ్ళిపోయింది. వరల్డ్ వైడ్ ఈ మూవీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ మూవీ క్లైమాక్స్ గూడా మనము లుక్కేస్తే చాలా అన్‌రియలిస్టిక్‌గా అండ్ స్లైట్‌లీ ఇల్లాజికల్‌గా ఉంటుంది. ఐ నో ఇట్స్ నాట్ టెర్రిబుల్ అండ్ ఆ క్లైమాక్స్ కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు. బట్ యాస్ ఎ రాజమౌళి గారి ఫ్యాన్ హానెస్ట్‌గా నేను డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. అప్పటిదాకా మూవీ హాలీవుడ్ లెవెల్‌లో ఉండి సడెన్‌గా క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒక పాత తెలుగు సినిమాలాగా జనాలు గాల్లో ఎగరడం అండ్ కొడితే 10 మంది పడిపోవడం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి క్లైమాక్స్ సీక్వెన్స్‌లో. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ మూవీ రేంజ్‌కి ఇలాంటి సీక్వెన్స్ అస్సలు సెట్ కాలేదు అండ్ ఆ రేంజ్‌కి అస్సలు ఇది మ్యాచ్ కాలేదనే చెప్పాలి. అయితే ఈ మూవీలోని క్లైమాక్స్ సీక్వెన్సెస్ మరీ అంత దారుణంగా గూడా ఉండవు. నేను కొంచెం క్రిటికల్‌గా చూస్తున్నా అనిపియచ్చు. బట్ ఇలాంటి సీక్వెన్సెస్ ఏ బోయపాటి లాంటి డైరెక్టర్ తీస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం గానీ, రాజమౌళి లాంటి వారు తీస్తే ఆయన రేంజ్‌కి కొంచెం డిసప్పాయింటింగ్‌గానే ఉంటాయి. ఆ? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మూవీ అంతా ఒక రేంజ్‌లో ఉండి క్లైమాక్స్ ఫైట్ సీన్స్ ఎందుకు ఇలా అవుతున్నాయంటే ఆ డిఫరెంట్ రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు. లైక్ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ ఆర్ టైమ్ కన్‌స్ట్రెయింట్స్ లేదా యాక్షన్ కొరియోగ్రాఫర్ కన్విన్స్ చేసి ఉండొచ్చు. బట్ రాజమౌళి గారు తలుచుకోవాలే గానీ ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు ఆయనకి. ఫైనల్‌గా యాస్ ఎ ఫ్యాన్ నా రిక్వెస్ట్ ఏంటంటే డియర్ జక్కన్న మీ మూవీస్ కోసం ఇప్పుడు జస్ట్ తెలుగోళ్ళమే కాదు హోల్ వరల్డ్ వెయిట్ చేస్తుంది. మూవీ అంతా ఎన్నో హైస్ ఇచ్చే మీరు ఇలాంటి చిన్న చిన్న అవుట్ ఆఫ్ ద ప్లేస్ క్లైమాక్సెస్ వల్ల ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తగ్గుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు తలుచుకుంటే దిస్ ఇస్ లిటరలీ నథింగ్. సో లెట్స్ జస్ట్ హోప్ దట్ SSMB 29లో ఇలాంటి ఇల్లాజికల్ ఆర్ సూట్ కాని క్లైమాక్స్ సీక్వెన్సెస్ ఏమి ఉండకూడదని ఆశిద్దాం. నా ఒక్కడికైనా మీకు కూడా ఆయన క్లైమాక్సెస్లో ఇలా అనిపించిందా? కింద కామెంట్స్లో చెప్పండి. Thanks to thanks a lot. Thank you.